ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళు, మామిడికాయలు తింటూనే ఉంటారు కదా! నాకైతే తోతాపరి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట. తిందామని తీసుకొచ్చుకున్న ఈ మామిడికాయలు అసలు నోట్లో పెట్టరానంత పులుపనమాట. ముక్కలు కోసి ఇచ్చిన కాయ మాత్రం పిల్లలు తినేసిర్రు. మిగతా మూడిటితో నేను ఇక్కడ పచ్చడి పెడుతున్నాననమాట. తోతాపరితో కూడా పచ్చడి పెడతారని నాకు ఈ మధ్య తెలిసిందనమాట. మా అమ్మ ఎక్కువ శాతం వీటితో కాకుండా చిన్న సైజు రౌండ్‌గా ఉండే మామిడికాయలు ఉంటాయి కదా! వాటితో పెట్టేది. అయితే వీటన్నిటిని టేస్ట్ చేసినాననమాట. మరి ఇవి కూడా కొంచెం తియ్యగా ఉన్నాయా అని అన్నిటిని కొంచెం కొంచెం ముక్క కట్ చేసి తింటే అసలు నోట్లో పెట్టరానంత పులుపు. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని కొంచెం గాలికి ఆరబెట్టుకొని ఒక కప్పు అంటే అన్నీ అందాదా నేను కొలతలు తీసుకున్నాను అండి. పర్టికులర్‌గా ఈ బౌల్‌తో ఇంత, ఆ బౌల్‌తో అంత కాకుండా ఒక కప్ అన్ని ఆవాలు మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బలు మంచిగా మిక్సీ చేసేసుకొని నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. లేదంటే నూనె అంతా పొంగిపోద్ది. ఇది నేను పల్లి నూనె వాడుతున్నా. అండ్ కొంచెం వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి ఏసి దింపేసేయండి. ఆ వేడికే అవన్నీ మంచిగా పండుగా వేగిపోతాయన్నమాట. ఇలాగ ఆరిపోయిన ముక్కల్లో నేను ఒక గ్లాసు కారప్పొడి, ముప్పావు కప్పు ఉప్పు అండ్ ఒక ఫుల్ గ్లాస్ ఆవపిండి, దీంతో పాటు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసేసుకొని అన్నిటిని కలిపేసుకున్న. నాకు ఒక మా ఆంధ్ర ఫ్రెండ్ చెప్పిందనమాట. ఒక 4, 5 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచేసి పచ్చడి కలిపేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి పచ్చడి కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పిందనమాట. అండ్ ఇక్కడ నేను యాడ్ చేసిన గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పోపు అనేది మన ముక్కల్లో వేసేసుకొని కలిపేసి మిగతా బౌల్‌లో అన్నం వేసేసుకొని కొంచెం నెయ్యి ఏసుకొని అప్పటికప్పుడు తింటా టేస్ట్ సూపర్‌గా ఉంటది. ప్రతి ఒక్కరికి ఇష్టమై ఉంటదనమాట ఈ ఫస్ట్ ముద్ద. అండ్ మీకు ఇట్లా మొత్తం కలిపిన తర్వాత కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా! ఒక 3, 4 డేస్ తర్వాత ఆయిల్ మొత్తం పైన పేరుకుంటదనమాట. అండ్ నేను 3, 4 డేస్ తర్వాత కూడా చూపిస్తున్నా చూడండి. ఇలాగ మంచి ఆయిల్ మొత్తం ఫ్లోట్ అయిపోతది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి అన్నా లేకపోతే కొంచెం పచ్చి నూనె వేసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పచ్చి వెల్లుల్లి పేస్ట్ ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.